హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇవాళ పెసర గారెలు అయితే చేసి చూపించబోతున్నాను. ఏదైనా అకేషన్ వచ్చినా, ఏదైనా పండగ వచ్చినా సరే మనకు ముందుగా గుర్తుకొచ్చేది గారెలండి. సో, ఈ గారెలను అయితే ఇవాళ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను మరి. సో, సాఫ్ట్‌గా అండ్ టేస్టీగా చాలా చాలా బాగుంటాయి. ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసేయండి. సో, ముందు రోజు నైటే మనం పెసరపప్పు అయితే నానబెట్టుకోవాలండి. సో, నానబెట్టేసుకొని కొంచెం పప్పు అయితే పక్కకు తీసి పక్కన పెట్టేసుకోండి. కొంచెం మిక్సీ జార్‌లో వేసేసుకుందాము. మిగతాది పచ్చిమిర్చి మీకు కారానికి సరిపడినంత యాడ్ చేసుకోండి. సో, మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా అయితే పట్టుకోవాలండి మిక్సీ. ఆ తర్వాత దాంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకోండి. కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుందామండి. వేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదండీ పక్కన పప్పు, ఆ పప్పు కూడా వేసేసుకుందాము. 1 టీ స్పూన్ అయితే జీలకర్ర వేసుకుందాము. సో, ఈ గారెలలో మధ్య మధ్యలో ఈ పప్పు తగులుతూ ఉంటే మనకి చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా చాలా బావుంటాయండి తినేటప్పుడు. రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా తక్కువ ప్రాసెస్‌లో ఈ గారెలైతే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. పప్పు రెడీగా ఉంటే మార్నింగ్ కల్లా మనకి గారెలైతే రెడీ అయిపోతాయి. అంత టేస్టీగా ఉంటాయి. చాలా బావుంటాయి ఈ గారెలైతే. సో, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది కదా పెసరపప్పు. సో, ఈ విధంగా చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తినేస్తారు అందరూ కూడా. అంత బావుంటాయి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే మనం ఈ విధంగా అన్ని గారెలన్నీ కూడా వేసేసుకుందాము. మరీ లో ఫ్లేమ్‌లో పెట్టొద్దు, మరీ హై ఫ్లేమ్‌లో పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి మంచిగా 2 వైపులా గూడా వేయించుకోవాలి. ఈ గారెల్ని చూడండి చూపించిన విధంగా. మరీ హై ఫ్లేమ్‌లో పెడితే పైనంతా క్రిస్పీగా అవుతుంది. బట్ లోపల మాత్రం చాలా మెత్త మెత్తగా ఉంటుంది. సో, ఆ విధంగా కాకుండా ఇలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి 2 వైపులా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకైతే వేయించుకుందాము. సో, ఈ విధంగా చూడండి రెడీ అయితే అయిపోయినాయి గారెలు. ఇంకా సర్వింగ్ బౌల్‌లో అయితే తీసేసుకుందాము. దీంట్లోకి చికెన్ గ్రేవీలోకి అండ్ మటన్ గ్రేవీలోకి ఈ గారెలు పెట్టుకొని తింటే మామూలుగా ఉండదండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇంకా. సో, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన గారెలైతే రెడీ అయిపోయాయి. బై బై ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.